వాళ్ళు భూమి మీద ఉన్నా లేకపోయినా మన ఇన్కమ్ ని సంపాదించుకునే ఒక అద్భుతమైన ఎకనామికల్ ఇండిపెండెన్స్ ని కల్పించాలి అనేది కంపెనీ ఫౌండర్ యొక్క ప్రధానమైన విజన్ అండి. మరి ఈ రోజు మన టాపిక్ లో గో క్రౌన్. మనం క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. వెస్టేజ్ లో క్రౌన్ డైరెక్టర్ అవ్వడం. వెస్టేజ్ లో క్రౌన్ డైరెక్టర్ అయితే ఇప్పుడు చెప్తున్నాం, ₹1,00,000 పైబడి ఆదాయం, కారు, ఫారెన్ టూరు, ఇవన్నీ కూడా మనం సొంతం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం వెస్టేజ్. మరి ఎందుకు క్రౌన్ అవ్వాలి అనే దాని మీద ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఎందుకు క్రౌన్ అవ్వాలి అంటే మనకి 3 ఫండ్స్ కూడా ఉంటాయి. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. అలాగే బిగ్ టీమ్. మీరు వెనక్కి తిరిగి చూస్తే ఆ బిగ్ టీమ్ ఉంటుంది, బిగ్ వాల్యూమ్. అలాగే గుడ్ ఇన్కమ్ జోన్ లోకి వెళ్తాం, మంచి ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళడం జరిగింది. రెసిడ్యూల్ ఇన్కమ్ లోకి వెళ్తాము, రిచ్ లైఫ్ స్టైల్ వస్తుంది, అలాగే రికగ్నిషన్ ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డ్ అయిపోతాయి. క్రౌన్ ఎందుకు అవ్వాలి అనేది మనకి ఇక్కడ పూర్తిగా ఈరోజు నేను మీకు అర్థం చేపించబోతున్నాను. ఎందుకు మనం క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. వెస్టేజ్ లో నేను ఐడి తీసుకున్నాను, ప్రొడక్ట్ వాడుతున్నాను, మా అన్నయ్య చెప్పారు, మా ఫ్రెండ్ చెప్పారు, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, కానీ ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనే దాని మీద వాళ్ళు మాట్లాడుకున్నట్లయితే, వెస్టేజ్ లో క్రౌన్ ఎందుకు అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే వెస్టేజ్ కంపెనీ అనౌన్స్మెంట్ చేసిందండి రీసెంట్ గా. నిన్న స్విట్జర్లాండ్ లో మరి మన టీమ్ లీడర్స్ కూడా వెళ్ళారు, స్విట్జర్లాండ్ టూర్ లో ఉన్నారు. మరి అక్కడ స్విట్జర్లాండ్ లో అనౌన్స్మెంట్ చేశారు మన గౌతమ్ బాలే గారు. 2025లో నుంచి మన కంపెనీ ఇంతకు ముందు వరకు 2 ఫారిన్ టూర్స్ మాత్రమే ఉండేవి, 2 ఫారిన్ ట్రిప్స్ మాత్రమే ఉండేవి. కానీ 2025 నుంచి 3 ఫారిన్ ట్రిప్స్ ముందుకు తీసుకొచ్చింది. ఫిబ్రవరి మంత్ 2025 ఫిబ్రవరి మంత్ లో క్రూజ్ ట్రిప్ అండి. అంటే మనకి ఒక పెద్ద షిప్ అన్నమాట. ఆ షిప్ లో మనకి ట్రిప్ ఉంటుంది, ఒక పెద్ద షిప్, ఒక పట్టణం అంత పెద్ద మహాపట్నం లాంటి ఒక పెద్ద షిప్ లో మనకి స్టార్ అండ్ అబోవ్కి ఈ యొక్క ఫిబ్రవరిలో స్టార్ డైరెక్టర్ అండ్ అబోవ్కి ఈ యొక్క అవకాశం అనేది ఉంది 2025 ఫిబ్రవరిలో. అలాగే జూలై నెలలో లండన్ లేదా స్కాట్లాండ్, ఈ రెండిట్లో ఏదో ఒక దేశానికి మనం వెళ్ళొచ్చండి. ఆ కంపెనీ మన కంపెనీ అనౌన్స్ చేస్తుంది లండనా లేదా స్కాట్లాండ్ అనేది. అది జూలై మంత్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నవంబర్ లో 2025 నవంబర్ లో థాయిలాండ్ ట్రిప్ ఉంది. ఎందుకు క్రౌన్ అవ్వాలి అంటే ఇందుకు క్రౌన్ అవ్వాలి. ఫారిన్ టూరు మనం మన రాష్ట్రం దాటి వేరే రాష్ట్రంలోకి వెళ్ళలేదు. ఒక రకంగా ఒకవేళ వెళ్ళినా చాలా లిమిటెడ్ ప్లేస్ కే మనం వెళ్ళాం, కొంతమంది అయితే వెళ్ళలేదు కూడా. కానీ వెస్టేజ్ లో కనుక నువ్వు బలంగా వర్క్ చేసి క్రౌన్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకుంటే నువ్వు 3 ఫారిన్ టూర్స్ కి ఎలిజిబుల్ అవుతావు, నువ్వు నీ ఫ్యామిలీతో. మరి ఒక స్టార్ అయ్యి క్రూజ్ ట్రిప్ కి కూడా మనం వెళ్ళొచ్చండి. అలాగే ఒక మంచి కారు, మన లగ్జరీ హౌస్. చూడండి ఫ్రెండ్స్, లైఫ్ లో ఎంతకంటే ఏం కావాలి. ఎందుకు మనల్ని దేవుడు పుట్టించాడంటే లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి పుట్టించాడు. కానీ ఎంజాయ్మెంట్ అంటే మనీ ఉంటేనే కదా. మనీ లేకుండా మనం ఇక్కడ ఎప్పటికప్పుడు బకెట్ ఆదాయం మీద మాత్రమే ఆధారపడి గానగెద్దు అంటారు కదా, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నావు, ఏం చేస్తావు అంటే ఏమి చూడలా. గానగెద్దు ఏం చూస్తుంది, ఏం చేస్తుంది, ఏమి చేయదు, అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ లైఫ్ నుంచి బయటికి రప్పించుతుంది వెస్టేజ్ కంపెనీ. మరి ఈ వెస్టేజ్ కంపెనీలో కూడా నువ్వు ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే దీనిలో నువ్వు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలా. క్రౌన్, మరి ఆ క్రౌన్ అయితే ఇంకా వచ్చే బెనిఫిట్ ఏంటి? బిగ్ టీమ్. నీకు ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదా చిన్న బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. నువ్వు వెనక్కి తిరిగి ఇన్ని సంవత్సరాల కాలంలో నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఏం కనిపిస్తుంది? కట్టిన బిల్లులు తప్ప. నలుగురిని మోసే వాళ్ళని మనం సంపాదించుకోవాలంటారే, కానీ ఇక్కడ వెస్టేజ్ లో ఇంతకుముందు నేను కూడా ఒక టీచర్ గా ఉన్నాను. నా మండలంలో నేను ఎక్కువ మందికి తెలియదు, కానీ వాళ్ళ వెస్టేజ్ లో వైఎస్ఆర్ మాస్టర్ అంటే ఆ 2 రాష్ట్రాల్లోనూ తెలియని వాళ్ళు లేరు. ఒక రకంగా వెస్టేజ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మాక్సిమం వైఎస్ఆర్ మాస్టర్ అంటే మాక్సిమం తెలుసు. చూడండి ఫ్రెండ్స్, రాష్ట్రాలు దాటి ఈ యొక్క విధానం ఎలా వెళ్ళిందంటే, ఒక బిగ్ టీమ్ ని నేను కట్టుకున్నాను కాబట్టి, ఒక పెద్ద టీం ని నేను ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి, మీరు కూడా ఇదే విధంగా పెద్ద టీం రావాలి. అలా వస్తుంది అంటే క్రౌన్ డైరెక్టర్ అయ్యే ఒక గోల్ ని నువ్వు కనుక పెట్టుకున్నట్టయితే నీకు పెద్ద టీం వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే నీకు పెద్ద లీడర్స్ సర్కిల్ ఏర్పడిపోతుంది.
వాళ్ళు మా లీడర్ మూలంగా నాకు 10,000 వస్తున్నాయి, మా లీడర్ మూలంగా నాకు 50,000 వస్తున్నాయి, మా లీడర్ మూలంగా నాకు 1,00,000 వస్తున్నాయి, మా లీడర్ మూలంగా నాకు కారు వచ్చింది అని చెప్తే ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్? ఇంతకంటే ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించండి. మరి ఇంత బిగ్ టీం మనకి ఎలా వస్తుంది? ఈ టీం ని మనం ఏం చేయాలి? ఫస్ట్ గా మనం ఈ ఒక్క వెస్టేజ్ ప్రొడక్ట్ ని హార్ట్ఫుల్ గా వాడండి. మనం ఎక్కడో చోట కొనేవే పేస్ట్లు, సోపులు, కుకింగ్ ఆయిల్, ఇవి ఎక్కడో చోట తీసుకునేవే. తీసుకుని ఈ యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్ని మనం ఇంతకు ముందు వాడిన పేస్ట్ కి ఈ పేస్ట్ కి డిఫరెన్స్ ఏంటి, ఇంతకు ముందు వాడిన కుకింగ్ ఆయిల్ కి డిఫరెన్స్ ఏంటి, నాణ్యత ఏంటి అనే నాణ్యతని బేస్ చేసుకుంటూ వాడుకుని ఈ యొక్క నాణ్యత కనుక మీరు గమనించారా, ఆ నాణ్యతని ఒక 6 వ్యక్తులు మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ తెలియపరచండి. వాళ్ళు వాడుకునేలాగా చేయండి. ఆ తర్వాత వాళ్ళకు కూడా ఒక చిన్న ఐడి ఇవ్వండి, ఒక గుర్తింపు కార్డు నెంబర్, గుర్తింపు నెంబర్ ఇవ్వండి ఫ్రీగానే. అది కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్న షాపులు పర్చేజ్ చేసుకోమని చెప్పండి. అప్పుడు ఈ వెస్టేజ్ లో ఉన్న బలం ఏంటి, కొన్ని మీటింగ్స్ కి మీరు కూర్చోబెట్టగలిగినట్లయితే వెస్టేజ్ లో వాళ్ళు బలం చూసి వాళ్ళు కూడా దీంట్లో జర్నీ చేస్తారు. కొంతకాలానికి వాళ్ళు కూడా డైరెక్టర్లు అవుతారు. ఇలా నువ్వు జాయిన్ అయ్యి నువ్వు డైరెక్టర్ అయ్యి నీ కింద 6 డైరెక్టర్లు చేస్తే అప్పుడు నువ్వు క్రౌన్ డైరెక్టర్ అవుతావు. ఇది క్రౌన్ సింబల్. క్రౌన్ అంటే నువ్వు రావాలా, నువ్వు ప్రోడక్ట్ వాడుకోవాలి, నీకు నచ్చాలి, నీకు నచ్చితేనే బిజినెస్, నచ్చకపోతే బిజినెస్ లేదు. ఎక్దమ్ మీ పని మీరు చేసుకోండి. ఒకవేళ నచ్చిందా జర్నీ చేద్దామండి, బిజినెస్ చేసుకున్నాం. ఎందుకంటే బయట బిజినెస్ చేస్తేనే డబ్బులు వస్తాయి, జాబ్ చేస్తే జాబ్లో డబ్బులు లేవు. జాబ్ అంటే కూలి పని, కానీ బయట బిజినెస్ పెట్టాలంటే మనకి పెట్టుబడి కావాలి, అనుభవం కావాలి. కానీ వెస్టేజ్ బిజినెస్సే, కానీ పెట్టుబడి అవసరం లేదు, అనుభవం అవసరం లేదు. మీ అప్లైనర్ చేయి పట్టుకుంటే చాలు, ఇక్కడ డబ్బులు వస్తాయి, ఫారిన్ టూర్కి ఎలిజిబుల్ అవుతావు, నువ్వు అనుకున్న నీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి లీడర్స్ ఇక్కడ స్టార్ అయిపోయారు, మనం క్రౌన్ అయ్యాం. క్రౌన్ అయిన తర్వాత నెక్స్ట్ పని ఏంటి? మళ్ళీ మన కింద డైరెక్టర్లు అయిన వాళ్ళని స్టార్ డైరెక్టర్గా మార్చుకోవాలి. ప్రతి ఒక్క డెవలప్మెంట్ కోసం మనం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి వచ్చారు. డైరెక్టర్ చేసాం, డైరెక్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్గా వాళ్ళని ముందుకు నడిపించాలి. ఆ తర్వాత వాళ్ళని ఆటోమేటిక్గా క్రౌన్ వరకు కూడా మీరు నడిపించగలిగినట్లయితే మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్, అలా 3 తరాల వరకు కూడా ఇన్కమ్ అనేది వచ్చే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి. ఫస్ట్ నువ్వు క్రౌన్ అవ్వాలి. నీ కింద డౌన్లో క్రౌన్లు కూడా క్రియేట్ చేసుకోగలిగినట్లయితే నీకు అద్భుతమైన ప్రపంచం నీకోసమే ఉంది. ఇక్కడ నువ్వు ఏది అనుకుంటే అది చేయొచ్చు. అలా అవ్వాలి అంటే ఒక బిగ్ టీమ్ని, బిగ్ వాల్యూని మనం క్రియేట్ చేసుకోవాలి. మరి మంచి ఇన్కమ్ జోన్లోకి వెళ్ళిపోతామండి. ఒక 1 lakh ఇన్కమ్ జోన్ చూడండి. ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాను. ఈ గ్రాఫ్లో చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్లో మనకు కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళకి చెప్పాలంట, వీళ్ళకి చెప్పాలంట అని చాలా మనకు నెగిటివ్ కనపడుతుంది. నేను అదే అనుకున్నాను, కానీ ఎందుకు చెప్పకూడదు? నాకు ఒక పేస్ట్ వాడుకుంటేనే రిజల్ట్ వచ్చినప్పుడు, అంతకుముందు పంటి సమస్యలు ఉన్న ఇప్పుడు ఈ పేస్ట్ వాడుకుంటే ఆ సమస్య క్లియర్ అయిపోయినప్పుడు ఎందుకు చెప్పకూడదు? ఒక కుకింగ్ ఆయిల్ వాడుకుంటే మా ఇంట్లో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతే నేను ఎందుకు చెప్పకూడదు? అలా చెప్పాలి అని చెప్పి నేను డిసైడ్ చేసుకున్నాను. స్టార్టింగ్లో కష్టంగా అనిపించింది, అయినా కానీ నేను చెయ్యాలి, నా కోసం కాదు, నా ఫ్యామిలీ కోసం నేను చెయ్యాలి, ఇంకా నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను చేయాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యి ముందుకు వెళుతున్నాను. అలా వెళుతూ ఉంటే స్టార్టింగ్లో కష్టంగా ఉంది, రాను చాలా ఈజీగా, చాలా ఇంకా ఈజీగా మనం బిల్డ్ చేసుకుంటూ ఫస్ట్లోనేమో పని ఎక్కువ, మనీ తక్కువ వస్తుంది. ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత కొంచెం మనీ ఇంక్రీజ్ అవుతుంది, కష్టం తగ్గుతుంది. ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ కష్టం తగ్గుతుంది, మళ్ళీ మీకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత మీకు వచ్చే కష్టం, మీరు చేసే కష్టం తగ్గుతుంది, ఇంకా ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా ఒక 5 years కనుక నువ్వు నిలబడగలిగినట్లయితే, ఒక 5 years కనుక నువ్వు ఇక్కడ నేర్పిస్తూ మీ టీంని ముందుకు తీసుకెళ్ళగలిగినట్లయితే, ఏదైతే నీ చిన్నప్పటి డ్రీమ్స్ ఉన్నాయో, నువ్వు ఏదైతే కొనాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో, నీ బంధువులకి నువ్వు ఎలాగైతే కనిపించాలనుకున్నావో, అదే విధంగా ఇక్కడ ఒక లీడర్ లాగా, ఒక ఎర్నర్ లాగా, ఒక ఎంటర్ప్రెనర్ లాగా నువ్వు కనిపించడానికి ఒక మంచి ఇన్కమ్ జోన్ అనేది నీకు ఇక్కడ కల్పిస్తుంది వెస్టేజ్ కంపెనీ. అలాగే రెసిడ్యూల్ ఇన్కమ్ అంటే కొంతకాలం పనిచేసి ఆ తర్వాత అదే పని చేయవలసిన అవసరం లేకుండా ఆదాయం వచ్చే విధానమే రెసిడ్యూల్ ఇన్కమ్. ఉదాహరణకి ఇక్కడ నువ్వు 6 బిల్డ్ చేస్తున్నావు, 6 లైన్స్ బిల్డ్ చేస్తున్నావు. స్టార్టింగ్లో కష్టం ఉంటుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే నువ్వు ఒక అపార్ట్మెంట్ కడుతున్నావు. అపార్ట్మెంట్ కట్టేటప్పుడు కష్టం ఉంటుంది. ఫస్ట్ బేస్మెంట్ వేయాలి. ఆ బేస్మెంట్ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ అక్కడ ఆ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే క్రమంలో నీకు కష్టంగా ఉంటుంది. వన్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిందా,
అక్కడ నుండి ఆదాయం వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ రెసిడ్యూల్ ఇన్కమ్. కొంతకాలం పనిచేసి ఆ తర్వాత మరమ్మతులు చేసుకుంటే చాలండి. ఇక మనం ఒక అపార్ట్మెంట్ కట్టేసిన తర్వాత ఇక మనీ వస్తాయి. ఆ తర్వాత నువ్వు చేసే పని ఏంటి? చిన్న చిన్న మరమ్మతులు, కలర్స్ వేసుకోవడం, ఎక్కడైనా పోతే పెచ్చులు ఊడిపోతే పెచ్చులు వేసుకోవడం, చిన్న చిన్న పనులు చేసుకున్నా చాలు, నీకు ఇక్కడ ఆదాయం వస్తుంది. దట్ ఈస్ ద రెసిడ్యూల్ ఇన్కమ్. కొంతకాలం పనిచేసి ఆ తర్వాత ఈ పని చేసిన పనిని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. కొంతకాలం చేసి 6 నిర్మించుకున్నావు, 6 లైన్లు నిర్మించుకున్నావు, ఆ తర్వాత నువ్వు ఇక చేయాల్సిన పని లేదు. ఇక్కడ నువ్వు ఇక నెక్స్ట్ వాళ్ళకి ముందుకు వెళ్ళడమే. అంటే చేసిన పని చేయవలసిన అవసరం లేదు. గానికెద్దు పని అనేది లేని విధానమే రెసిడ్యూల్ ఇన్కమ్. అది వెస్టేజ్లో ఉంది. అలాగే రిచ్ లైఫ్ స్టైల్ వస్తుంది. రిచ్ లైఫ్ స్టైల్ అండి, 1,00,000 పైబడి ఇన్కమ్ అకౌంట్లో పడుతూ, కార్ వచ్చి, ఫారిన్ టూరు, ఒక లగ్జరీ హౌస్, ఇవన్నీ కూడా మన సొంతమైనప్పుడు మరి రిచ్ లైఫ్ స్టైల్ కాదంటారా? 100% మన రిచ్ లైఫ్ స్టైల్ అయింది. కాబట్టి అందుకోసం నేను వెస్టేజ్లో క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. ఇందుకోసం నేను వెస్టేజ్లో క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. 1,00,000 నా అకౌంట్లో ప్రతి నెల పడడం కోసం నేను వెస్టేజ్లో క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. ఒక లగ్జరీ కారు మా ఇంటి మీద ఉండడం కోసం నేను వెస్టేజ్లో క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. అలాగే ఫారిన్ టూర్ నేను నా ఫ్యామిలీ వెళ్ళడం కోసం నేను క్రౌన్ అవ్వాలి. ఒక మంచి హౌస్, లగ్జరీ హౌస్ కట్టుకోవడం కోసం నేను వెస్టేజ్లో క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. అలాగే రికగ్నిషన్ అండి. నిజంగా మనం చేసే పని ఎక్కడైతే పని చేస్తున్నామో కొన్ని 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా మనం అక్కడ చేస్తూ ఉన్నాం. కానీ రికగ్నిషన్ ఉందా? గుర్తింపు ఉందా? కానీ వెస్టేజ్లో నీకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుంది. డైరెక్టర్ అయ్యావా, ఒక 8% అయిన దగ్గర నుంచి ఛాంపియన్గా గుర్తిస్తారు. డైరెక్టర్ అయినప్పుడు, సిల్వర్ అయినప్పుడు, గోల్డ్ అయినప్పుడు, స్టార్ అయినప్పుడు, అలాగే డైమండ్, క్రౌను, ఇలా ప్రతి లెవెల్కి కూడా నీకు గుర్తింపు ఇస్తూ ప్రతి లెవెల్లోనూ నిన్ను ఆనరింగ్ చేస్తూ, సన్మానాలు చేస్తూ మరి ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్ వెస్టేజ్ ఆర్గనైజేషన్. అందరూ కూడా నిన్ను మంచిగా గౌరవిస్తారండి. ఇవాళ వెస్టేజ్లో నేను బాగా నచ్చింది ఏంటంటే ఎవరిని కూడా తోలనాడరు. చాలా అద్భుతంగా గౌరవంగా మాట్లాడతారు. మేడం గారు, మేడం గారు, మేడం గారు, సార్ గారు, సార్ సార్ సార్, మేడం మేడం మేడం. ఎంత పెద్ద స్థాయి వాళ్ళైన విజయరాజు గారు కూడా ఈరోజు జాయిన్ అయిన అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మేడం గారు కూర్చున్నారా, మేడం గారు, మేడం గారు ఏ విధంగా చూస్తున్నారండి. నిజంగా ఇంత గొప్ప మంచి గౌరవం ఎక్కడ దొరుకుతుంది చూడండి. ఇంత అద్భుతమైన లైఫ్ వెస్టేజ్లోనే ఉంటుంది. అలాగే అందరూ నిన్ను అనుసరిస్తారు. ఫస్ట్ నువ్వు ఇండివిజువల్గా పనిచేస్తున్నావు. జాబ్లో నువ్వు ఒక్కడవే చేస్తావు కాబట్టి అక్కడ ఎగిరెగిరి దంచినా, ఎగరకుండా దంచినా అదే ఆదాయం వస్తుంది. కానీ ఇది టీం వర్క్. వెస్టేజ్లో టీం వర్క్. టీం చేస్తుంది అంటే నిన్ను కొంతమంది అనుకరిస్తున్నారు, నీ మాటలు వింటున్నారు, నీ పని విధానాన్ని చూస్తున్నారు, వాడు కూడా అదే డూప్లికేట్ చేసుకుంటున్నారు. కాబట్టి నిన్ను అనుకరించే ఒక సమాజం, ఒక సంస్థ నీ కింద బిల్డ్ అవుతూ ఉంటుంది. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు, సత్కారాలు అలాగే నీరాజనాలు ఇవన్నీ కూడా నీకు ఉంటాయి. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ ద్వారా సక్సెస్ అయిన ఎంతో మంది వ్యక్తులు నీ వెనకమాల ఉంటారు. నేను మా పలానా సార్ మూలంగా నేను ఇలా సక్సెస్ అయ్యాను, పలానా మేడం మూలంగా నేను ఇలా సక్సెస్ అయ్యాను, నాకు కారు వచ్చిందంటే ఇంతకంటే లైఫ్లో ఏం కావాలి ఫ్రెండ్స్? నువ్వు సక్సెస్ అవ్వడం కాదు, నువ్వు ఎంతో మందికి సక్సెస్ అవ్వడానికి నువ్వు ఒక కారణంగా మారుతున్నావు అంటే వెస్టేజ్ ఎంత గొప్ప ప్లాట్ఫామ్ ఒకసారి ఆలోచించండి. నువ్వు ఒక్కడివి కష్టపడితే 3 తరాలు గౌరవించబడే అద్భుతమైన అవకాశం వెస్టేజ్లో ఉంది. నువ్వు ఒక్కడే కష్టపడు, కానీ నీ తర్వాత రాబోయే 3 తరాల వరకు కూడా గౌరవం, మీ తర్వాత తరాల వాళ్ళు కూడా గౌరవం పొందుతారు. చూడండి ఫ్రెండ్స్, క్రౌన్ ఎందుకు అవ్వాలంటే నీకంటూ ఒక మంచి గుర్తింపు రావడం కోసం, అందరూ నిన్ను ఇంకా మంచిగా నిన్ను గౌరవించడం కోసం, అందరూ నిన్ను అనుసరిస్తారు. ఒక పెద్ద టీము, పెద్ద ఆర్గనైజేషన్ కింద బిల్డ్ అవుతుంది. నిన్ను అనుకరిస్తారు, నిన్ను ఫాలో అవుతారు, నీ మాటలు వింటారు, నువ్వు చేసే పనిని డూప్లికేట్ చేసుకుంటూ ముందుకు వెళతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు, సత్కారాలు. అలాగే నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ ద్వారా ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు, నేను పలానా వ్యక్తి మూలంగా నేను వచ్చానని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగే నువ్వు ఒక్కడివే కష్టపడితే నీ తర్వాత రాబోయే తరాల యొక్క తలరాతనే నువ్వు మార్చేయచ్చు కదా. ఇలాంటి విధానం ఎక్కడైనా ఉందా? అదే గానగెద్దు డ్యూటీ కనుక నువ్వు చేసావా, నేను జాబ్ని గానగెద్దు డ్యూటీ అంటాను. గానగెద్దు అక్కడ గానగెద్దులాగా మనం పనిచేసినంత కాలం, మన ఓపిక ఉన్నంత కాలం గానగెద్దులాగా తిరుగుతానే ఉండాలి. మన ఓపిక అయిపోయిన తర్వాత వెంటనే మన నెక్స్ట్ జనరేషన్ ఎవరున్నారు? మన పిల్లోడు. మరి నువ్వు ఎత్తుకో, నేను ఎత్తుకున్నా ఇప్పటి వరకు గానగెద్దు డ్యూటీ నేను పట్టుకున్నాను, ఇక నువ్వు కూడా తిరుగు, ఇక నీ డ్యూటీ వచ్చేసింది, నా పని అయిపోయిందని మనం పక్క తప్పుకుని మళ్ళీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవ్వాలి. దీనికోసమా మనం కష్టపడేది? దీనికోసమా మనం మన పిల్లల్ని
పెంచుతున్నది ఒకసారి ఆలోచించేయండి లీడర్స్. దీనికోసం కాదు. వెస్టేజ్లో నువ్వు క్రౌన్ డైరెక్టర్ అయితే ఆ గానగెద్దు డ్యూటీ అనేది తరతరాలకి కూడా నీ తర్వాత రాబోయే జనరేషన్స్కి ఉండదు. అలాగే వెస్టేజ్ ఇస్ ఏ యూనివర్సిటీ. వెస్టేజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదండి. లోపలికి వచ్చి చూస్తే ఇది ఒక యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ నేర్పనటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని నువ్వు ఈజీగా నేర్చుకోవచ్చు, ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా. నలుగురితో ఎలా మాట్లాడాలి, 10 మందితో నువ్వు ఎలా మాట్లాడాలి, 10 మందిని నువ్వు ఎలా నడిపించాలి. ఒక పెద్ద విశ్వవిద్యాలయం వెస్టేజ్ అనేది. నువ్వు చదువుకోలేకపోయినా నువ్వు ఒక విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్గా మారే ఒక అద్భుతమైన అవకాశం నీకు వెస్టేజ్ ఇస్తుంది. వెస్టేజ్ ఈజ్ ఏ యూనివర్సిటీ, ఒక విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో నువ్వు ఒక ప్రొఫెసర్ లాగా నువ్వు మారిపోయే ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకు వెస్టేజ్ కంపెనీ ఇస్తుంది. అందుకోసం నువ్వు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. ముందు నిన్ను లీడర్గా మార్చుతుంది వెస్టేజ్ అనేది. ఫస్ట్ నిన్ను లీడర్గా మారుస్తుంది, ఆ తర్వాత నీ ద్వారా లీడర్ని మార్చేలాగా చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నువ్వు ఒక రోబోలాగా తయారయ్యావు. రోబో ఇంకో రోబోని ఎలా తయారు చేసింది రోబో సినిమాలో, అలాగే ఇక్కడ నువ్వు ఒక లీడర్గా మారుస్తుంది, నేను చెక్కుతుంది. నువ్వు చెక్కబడతావు, ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా తయారవుతావు. ఆ తర్వాత నువ్వు ఎంతో మందిని చెక్కుతావు, నీకు తెలియదు ఆ విషయం. నీ మాటలు చెక్కుతాయి, నీ పని విధానం చెక్కిద్ది. నిన్ను చూసిన వేళ్ళు చెక్కుని వాళ్ళు కూడా నేను నా లీడర్ లాగా ప్రవర్తించాలి, నేను నా లీడర్ లాగా మాట్లాడాలి, నా లీడర్ లాగా నేను ఉండాలి అని చెప్పి అనుకునే ఒక అద్భుతమైన విధానం నీ ద్వారా వెళ్ళినప్పుడు అందుకోసమే మనం క్రౌన్ అవ్వాలి. అందుకోసమే నేను క్రౌన్ అవ్వాలి. ఇందుకోసం నేను క్రౌన్ అవ్వాలి. వెస్టేజ్లో నేను ఒక ప్రొఫెసర్ స్థాయిలోకి వెళ్ళాలంటే నేను క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత గొప్ప విధానం. నీకు చదువు లేకపోయినా ఇక్కడ ప్రొఫెసర్వే. నువ్వు ఒక అప్లైనరు, నీ కింద ఒక డౌన్ లైన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ అప్లైన్ అంటే జీతం ఇచ్చేవాడు కాదు, అక్కడ బాస్ అంటే జీతం ఇచ్చేవాడు. కానీ ఇక్కడ జీతం ఇచ్చేవాడు కాదు, జీవితాన్ని ఇచ్చేవాడు అప్లైనర్. మీ అప్లైనర్ ఉన్నాడు, నీకు ఒక ఐడి ఇచ్చారంటే నీకు జీవితాన్ని ఇస్తానికి నేను ఎంచుకున్నాడు. నిన్ను ఎందుకు ఎంచుకున్నాడంటే నీకు జీవితాన్ని ఇవ్వడానికి. మీ అమ్మ నాన్న నీకు లైఫ్ ఇచ్చారు, ఈ భూమి మీద మనిషిగా తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత నువ్వే జాబ్ ఎత్తుకోవాలి, నువ్వే ఆ పని చేయాలి. కానీ నీ అప్లైనరు నీకు ఇక్కడ అద్భుతంగా పెరిగే ఒక గొప్ప ఆపర్చునిటీ, నీకు ఒక అప్లైనర్ ఇచ్చారు. నీకు జీవితాన్ని ఇచ్చే ఒక గొప్ప అప్లైనర్ నీకు దొరికాడు. ఒక్కసారి ఆలోచించు. అలాగే క్రౌన్ డైరెక్టర్ ఎందుకు అవ్వాలి, ఎందుకని నేను క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి వెస్టేజ్లో? ఏ డైరెక్టర్గా ఆగిపోవచ్చుగా, 10,000 సరిపోతే అక్కడే ఆగిపో, ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోతావు. ఇక్కడ నేను మీకు క్లియర్గా క్లారిటీగా ఎందుకు క్రౌన్ అవ్వాలో మీకు వివరిస్తున్నాను. క్రౌన్ ఎందుకు అవ్వాలి అంటే, ఇక్కడ మన లైఫ్ అంటే వెస్టేజ్ కాకుండా బయట లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఇలా ఇలా రోడ్డు మార్గం ఇలా ఉంటుంది. మన జీవితం అనేది ఒక సైకిల్ తొక్కడంతో మీరు ఊహించుకోండి. అంటే ఒక మామూలు లైఫ్ స్టైల్ బయట నేను ఒక జాబ్ చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్. నా లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక సైకిల్ తొక్కడం అనమాట. రోజు ఉదయాన్నే లేవాలా, క్యారేజీ కట్టుకోవాలి, డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ లేవాలి, డ్యూటీకి వెళ్ళాలి, రావాలి, పడుకోవాలి, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. అంటే నా లైఫ్ ఏమవుతుంది, నేను ఎనర్జీ తెచ్చుకుని మళ్ళీ నేను నా సైకిల్ తొక్కుకుంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా. ఒకవేళ నాకేదైనా అనారోగ్య పరిస్థితుల మూలంగా నేను వెళ్ళలేకపోతే అక్కడ నా జీవితం, నా సైకిల్ అక్కడ ఆగిపోద్ది. ఇది నార్మల్ లైఫ్ స్టైల్ అండి. ఇది నార్మల్ జీవితం. ఇప్పుడు వరకు మీరు చూసింది, మీరు బిఫోర్ వెస్టేజ్ ఏదైతే మీరు చేస్తున్నారో, మీరు ఒక జాబ్ చేస్తున్నారా, ఒక బిజినెస్ చేస్తున్నారా, అది ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది మీ లైఫ్. ఏదైతే చేశారో ఇంతకుముందు చేస్తున్నారో వెస్టేజ్ కాకుండా, అక్కడ మీకు డబ్బులు రావాలి అంటే నిరంతరం కష్టపడుతూనే ఉండాలి.